సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం సెకండ్ క్వశ్చన్. ISRO has tested small satellite launch vehicle. రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది. సో ఐ హ్యావ్ చూజన్ దిస్ టాపిక్. discuss the difference between SSLV, small satellite launch vehicle, and existing launch vehicles of ISRO, and add a note on the significance of SSLV to India. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ జాట్ డౌన్ ఏం రాద్దాం? డెఫినేషన్. ఇప్పుడు ఇందాక క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ నేను ఆల్రెడీ డీల్ చేసిన క్వశ్చన్లో వీ చూస్ డైరెక్ట్ డెఫినేషన్. ఇప్పుడు మనం ఎస్ఎస్ఎల్వి కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉంది రాద్దాం. డెఫినేషన్ రాసిన తర్వాత ఇంకా ఎంటర్ అయిపోవాలి. క్వశ్చన్ ఏం అడిగారు, డిఫరెన్సెస్ రాయాలి. తర్వాత యాడ్ ఏ నోట్ సిగ్నిఫికెన్స్ తర్వాత ఇనిషియేటివ్స్ రాసి కన్క్లూజన్ రాసేయాలి. ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ISRO హ్యాస్ టెస్టెడ్ ఎస్ఎస్ఎల్వి ఎందుకు కరెంట్ అఫైర్స్లో ఉంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లాంచ్ వెహికల్స్, డిఫరెన్సెస్ రాయాలి. యాడ్ ఏ నోట్ ఆన్ సిగ్నిఫికెన్స్ రాసిన తర్వాత కంక్లూజన్ ఏం మెజర్స్ తీసుకున్నారు, వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ కొంచెం రాసి ఇంకా కంప్లీట్ చేసేయాలి. సో ఇంట్రడక్షన్ ఏం రాద్దాం? థింక్ వన్. నాకు ఏమనిపిస్తుందంటే టు పర్ఫార్మ్ ద నీడ్స్ ఆఫ్ ఎమర్జింగ్ డెవలపింగ్ కంట్రీస్ నీడ్స్ and your small universities and etc. some private corporation etc. ISRO has launched the small satellite into Earth's low orbit. See, I am writing down. I may not present it in a perfect way, but try to understand my essence, because this is my first time recording classes and first time I am giving the class to students, so please focus what I am saying. So to cater the needs of developing countries or emerging countries anna same andi. To cater the need of developing countries or emerging countries, private corporations, universities etc. ISRO has launched these small satellite launch vehicles into market. ఇప్పుడు అర్థమైంది అసలు ఎస్ఎస్ఎల్విస్ ఎందుకు వచ్చినాయి అంటే, బికాజ్ టు క్రాటర్ ద నీడ్స్, అంటే టు ఫాలో ద నీడ్స్. ఇప్పుడున్న డిమాండ్కి ISRO చెయ్యి అందించినట్టు ఎవరికి? డెవలపింగ్ కంట్రీస్కి, ప్రైవేట్ కార్పొరేషన్, యూనివర్సిటీస్. ISRO హ్యాస్ లాంచ్డ్ దిస్ ఎస్ఎస్ఎల్వి ఇంటూ మార్కెట్. సో ఎస్ఎస్ఎల్వి మార్కెట్లో లాంచ్ చేసింది. ఓకే, ఎస్ఎస్ఎల్వి. సో ద సెకండ్ పార్ట్కి ఎంటర్ అవ్వాలి. డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్ఎస్ఎల్వి అండ్ ఎగ్జిస్టింగ్. ఇక్కడ చూడండి, ఎగ్జిస్టింగ్ అన్నారు, ఎగ్జిస్టింగ్ లాంచ్ వెహికల్స్. సో పాయింట్ ఏంటి? ఎగ్జిస్టింగ్ ఏమున్నాయి? PSLV, GSLV Mach 2 అండ్ GSLV Mach 3. అండ్ మనం మెయిన్ డిఫరెన్స్ కనుక్కున్నది ఏంటి? ఎస్ఎస్ఎల్వి. ఫస్ట్ ఆరిజిన్. ఇది ఎప్పుడు ఆరిజిన్ ఇన్ సెన్స్ ఏ ఇయర్లో వచ్చింది? 1993, 2001, 2014, ఇది 2022. సో దిస్ ఈజ్ రీసెంట్. సో 1993ది ఆరిజిన్.
number of stages. I think everyone know PSLV, solid liquid solid liquid. First time మనం లిక్విడ్ యూస్ చేసినది ఇది. సాలిడ్ లిక్విడ్ క్రయోజెనిక్ 3 స్టేజెస్. ఇది కూడా సాలిడ్ లిక్విడ్ క్రయోజెనిక్ 3 స్టేజెస్. అండ్ ఇది ఆల్ సాలిడ్. ఇలా రాస్తే క్లియర్గా చూసేవాడికి కూడా అబ్బా ఎంత క్లియర్గా రాశారు అని. అండ్ ఫ్యూయల్ ఫస్ట్ టైం లిక్విడ్ సాలిడ్ లిక్విడ్. ఇక్కడ ఫ్యూయల్ ఇక్కడ ఇలా పాయింట్స్ రాయకుండా జస్ట్ 3 స్టేజెస్ అని రాసేసి 3 స్టేజెస్. హియర్ యూ క్యాన్ యూస్ సాలిడ్ లిక్విడ్ క్రయోజెనిక్, సాలిడ్ లిక్విడ్ క్రయోజెనిక్, సాలిడ్ లిక్విడ్ క్రయోజెనిక్. అండ్ ఫ్యూయల్ కంపోజిషన్ తర్వాత ఇండిజీనియసా నాన్ ఇండిజీనియసా. ఇది పిఎస్ఎల్వి ఈజ్ ఇండిజీనియస్. ఇది కొంచెం రష్యన్ నుంచి హెల్ప్ తీసుకున్నది. ఇండిజీనియస్ ఇది కూడా కంప్లీట్లీ ఇండిజీనియస్. ఇవి పాయింట్స్, మీరు ఎన్ని పాయింట్స్ రాస్తే డిఫరెన్స్ అంత ఇంపార్టెంట్. పేలోడ్స్ ఇది ఇంపార్టెంట్. ఎస్ఎస్ఎల్విలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పేలోడ్స్. ఇప్పుడు ఫస్ట్ పేలోడ్ ఏంటి అంటే ఇది 500 kgs అప్ టు 500 kilometers ఓన్లీ లో ఎర్త్ ఆర్బిట్లో తీసుకోపోగలదు. పిఎస్ఎల్వి 1750 kgs. ఇవన్నీ మీరు చదవాలండి. 1425 kgs. ఇది 4000 to 2000 kgs. ఇది లో ఎర్త్ ఆర్బిట్లో 4000 kgs. హై ఎర్త్ ఆర్బిట్లో 2000 kgs and 8000 kgs to 4000 kgs. So this is what the difference. And next, so ఒక పార్ట్ అయిపోయింది. This we are done with definition, SSLV and significance. Significance, I think everyone knows the significance. Cost effective, చాలా కాస్ట్, ఈజీలీ అసెంబుల్, we can assemble it easily. కాంపిటీషన్ పెంచుతుంది, ఇండియాస్ క్రెడిబిలిటీ పెంచుతుంది, క్యాన్ హెల్ప్ అదర్ కంట్రీస్ ఆల్సో. ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తుంది. హౌ ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ అంటే different corporations, different private corporates, everyone enter into space technology and manufacturing sector. Everything will improve. Indian space industry, so space industry competitiveness I already told. Versatility is important. వర్సటాలిటీ అంటే సమ్ 500 kgs అంటే ద బెస్ట్ కదండి. మొన్నటి వరకు ఏంటి సమ్ 2000 tons 3000 kgs అంటే ఎవ్రీ వన్ యూస్ టు ఫీల్ సో డాడ్ అంతంత పెద్ద శాటిలైట్స్ పంపడానికి. ఇప్పుడు 500 kgs శాటిలైట్స్ అంటే సో డిఫరెంట్ శాటిలైట్స్కి పంపచ్చు. కాస్ట్ ఎఫిషియన్సీ, టైం కూడా చాలా మిగులుతుంది ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ద సిగ్నిఫికెన్స్. And in conclusion, we can say that this SSLV contribution to Indian space sector will expand India's potential. This SSLV will help to expand India's space sector and India's potential and raise India's credibility. And రాసేసి conclude చేసేయచ్చు. So I think you have understood what I have told. ISRO has tested SSLV ఎందుకు వచ్చింది అంటే ఎమర్జింగ్ మార్కెట్ యొక్క డిమాండ్స్ని చూడడానికి వచ్చింది. డిఫరెన్సెస్ ఏంటి పిఎస్ఎల్వికి, జిఎస్ఎల్వి మ్యాక్ 2 అండ్ ఎస్ఎస్ఎల్వి మ్యాక్ 2కి, అండ్ పేలోడ్స్ అండ్ లాస్ట్లో సిగ్నిఫికెన్స్. వీ క్యాన్ యూజ్ డయాగ్రమ్స్ ఆల్సో. ఇలా డయాగ్రమ్స్
ఆర్ మీరు పాయింట్ వైజ్ కూడా రాయొచ్చు. అండ్ కంక్లూజన్, ఇప్పుడు ఎస్ఎస్ఎల్వి ఇండియా మార్కెట్లో రావడం వల్ల ఇండియా యొక్క పొటెన్షియల్ అనేది పెరుగుతుంది, ఇండియా యొక్క క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది, అండ్ వర్సటాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకా రాయాలంటే జీడిపి మార్కెట్ని కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది, జీడిపికి కూడా ఇండియా గ్రోత్కి కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ యూ క్యాన్ రైట్ అండ్ యూ క్యాన్ కంక్లూడ్. థ్యాంక్ యూ. లెట్స్ డిస్కస్ థర్డ్ క్వశ్చన్. సో చూడండి, ఆల్రెడీ నేను ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసేసాను. నౌ సెకండ్ క్వశ్చన్. థ్యాంక్ యూ.